ఇచ్చి కరెంటుకు ఇబ్బంది లేకుండా చేసి, పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేసి, పంటలు పండితే కొనడానికి ఇబ్బంది లేకుండా చేసి, రైతులు ఎదారు లేకుండా ఉండేటువంటి స్థితి తెచ్చిన ఐటీ అభివృద్ధి అయింది బ్రహ్మాండంగా. దేశంలో పరిశ్రమలలో ఎక్కడికో వెళ్ళిపోయినాం, పెట్టుబడులలో ఎక్కడికో వెళ్ళిపోయినాం. రాష్ట్రం యొక్క తలసరి ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు, కేసీఆర్ పాలనా పథకాలు చేపట్టే వరకు తలసరి ఆదాయం 96,000 రూపాయలు ఉంటే ఇలా 3,25,000 రూపాయల తలసరి ఆదాయాన్ని తీసుకుపోయింది ఎవరండి? రాష్ట్రాన్ని ఇంత సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఈ నుంచి ముందరకు తీసుకుపోండి మీకు చేతనైతే. 15 నెలలైంది, ఎలకలు పడిపోయారు. రియల్ ఎస్టేట్ డమాలు, వ్యవసాయం కుప్పములుతా ఉంది, కరెంటుకు దిక్కు లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆటో వాళ్ళ మరణాలు, స్కూల్ పిల్లల మరణాలు, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల మరణాలు, రైతుల మరణాలు, 430 ఏరైంది రైతుల ఆత్మహత్యలు. వీటి మీద మాట్లాడండి. ఇవి ఎందుకు జరుగుతున్నాయో చూడండి. మీ నిర్ణయాలను సమీక్షించుకోండి. ఒక్క సామాజిక వర్గమైనా ఇలా తెలంగాణలో మేము సంతోషంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారానండి? ఒక్క సామాజిక వర్గానికి అంటే వృత్తి పనులు వాళ్ళు కానీ, రైతులు కానీ, ఆటో వాళ్ళు కానీ, కూలీలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, ఆఖరికి పిక్చర్ మీద ఆధారపడే ముసళ్ళలో ఉసురు కూడా తగలేదు కదా మీకు. $4,000 ఇస్తామని, 2,500 ఇస్తామని వాళ్ళని ఠోకరా కొడితే ఇచ్చిన 2,000 పెన్షన్లన్నీ మళ్ళీ 2 నెలలు కట్ చేస్తే, రైతు బంధు అని చెప్పి ఇవాళకి రైతు భరోసా ₹1 ఇవ్వకపోతుంది. మొదటి విడత కేసీఆర్ దాపెట్టిన డబ్బులే ఇచ్చి, రెండో విడతకు వచ్చేవారికి చేతులు లేపేస్తే మాత్రం పైసలు లేవని, మూడో విడత ఇప్పుడు యాసగిలి ఏమంటే 15 ఇవ్వలేము 12 ఇస్తామని చెప్పి, ఆ 12లో కూడా ఎకరా, ఆ తర్వాత ఎకరా, ఆ తర్వాత ఎకరా 3 ఎకరాల వరకు ఇస్తున్నామని ప్రకటించింది. ఈ 3 ఎకరాలలో ఇచ్చినటువంటి దాంట్లో కూడా మేము 3 ఎకరాల నాటికి ఇచ్చే నాటికి ఎంత భూమి ఉంటుందో దాంట్లో 10 లక్షల ఎకరాలు గాయం చేస్తాం. లెక్కలతో పాటు చూపించినాను. రైతు బంధు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు వేసి 10 ఎకరాలు వేసి ఆ తర్వాత పైన ఉన్న వాళ్ళకి ఇస్తాం. సిస్టమ్ ఇది. మేము పాలన మేము దిగిపోయే నాటికి మేము 3 ఎకరాలకు వేసింది, నేనే వ్యవసాయ శాఖ మంత్రిని. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంత అంటే 67,30,000 పైచిలకు ఎకరా. ఇప్పుడు వీళ్ళు 3 ఎకరాల లోపల ఎంత భూమి ప్రకటించింది వ్యవసాయ శాఖ అంటే 58 లక్షల పైచిలకు అని ప్రకటన. అంటే 9,5 లక్షలు, 9,70,000 ఎకరాలు గాయబ్ చేసేసారు. గాయబ్ అంటే ఏంది? ఏదో అంక పెట్టి, ఏదో శాఖ పెట్టి వాడు అనర్హుడు అని చెప్పి తీసుకునేస్తారు. 3 ఎకరాల లోపు ఉండేటోడు కూడా అనర్హుడు అయిపోయినా మీకు. పూరబ్బ 10 ఎకరాల పైన ఉన్నోడు ఏ కారణం చేత రాలేదంటే అర్థం చేసుకున్నాం. ప్రతిదీ మోసం, అడుగడుగున మోసం, అడుగడుగున వంచన. ఇవి నేను చెప్పినవన్నీ కూడా వాస్తవిక విషయాలు, వాస్తవాల ఆధారాలతో మీద ఆధారపడినటువంటి మాటలే నేను మాట్లాడి. దీని మీద మాట్లాడమనండి. ఎవరు మాట్లాడతారు? ఈ విషయాల మీద మాట్లాడమనండి. వాళ్ళ రాష్ట్ర మంత్రులు ఎవరో మాట్లాడమనండి.